ఆర్మీ ఎందుకురా? ఒక్కగానొక్క కొడుకు నా కళ్ళ ముందు ఉండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదన్నా, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకును కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. సోల్జర్ కార్తిక్ శత్రు దేశంతో జరిగిన యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసి వీర మరణం పొందారు. బోర్డర్లో సైనికుడే లేకపోతే దేశం శ్మశానం. బ్రతకాలంటే సైనికుడు మనకంటే ముందు నిలబడాలి. సైనికుడికి గౌరవం ఇద్దాం, మన ప్రాణాల్ని కాపాడే దేవుడికి సలాం కొడదాం. జై జవాన్. వేలాది విద్యార్థులకు జ్ఞానదానం చేస్తున్న ఒక గొప్ప యశస్వి మంచి మనస్వి మా మల్లారెడ్డి గారు.
మల్లారెడ్డి గారు ఒక డాక్టర్ కాదు, ఒక ఇంజనీర్ కూడా కాదు. మల్లారెడ్డి అంటే ఏ అంటే మల్లారెడ్డి. విద్య, వైద్యం, వ్యక్తిత్వం పట్ల విలువ తెలిసిన ఒక గొప్ప ప్రజా నాయకుడు మన మల్లారెడ్డి గారు. ఆయన సౌజన్యశాలి, అనుక్షణం తోటి వారికి సహాయపడాలనే మనస్తత్వం కలవారు. ఆయన దీక్ష లక్షలాది మందికి అభయహస్తం అందించింది. దశాబ్దాలుగా ఆయన అందించిన ప్రజా సేవ పేదల, సామాన్యుల, మేధావుల అభిమానాన్ని గెలుచుకొని నాడు దేశంలో 32 లక్షల ఓటర్లు కలిగిన అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి నుండి పోటీ చేసి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఎన్నో ప్రజా సమస్యలను తీర్చిదిద్దారు. మల్లారెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆ శక్తి ఎన్నో విద్యా సంస్థలను స్థాపించింది. వారి కళాశాలలో ఒక విద్యార్థిగా భాగమైనందుకు ఎంతో గర్వకారణం. నిరంతరం వెలిగే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిరంతరం శ్రమించే వారిని చూసి ఓటమి కూడా భయపడుతుంది. అలాగే మల్లారెడ్డి గారికి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిత్యం శ్రమించి ఒక పాల వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించి నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామిగా సేవలు అందిస్తున్న ఈ మహానేత జీవితం అందరికీ ఆదర్శప్రాయం. వారి స్ఫూర్తి మాకు చైతన్య దీప్తి, వారి అండ మాకు నిరంతర మార్గదర్శి. వారి గురించి ఇంగ్లీష్ లో 4 మాటల్లో చెప్పాలంటే హిస్ ఎ ట్రేడ్ మార్క్ ఆఫ్ విక్టరీ, సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్, స్పిరిట్ ఆఫ్ డెడికేషన్, ఇన్స్పిరేషన్ ఫర్ లాక్స్ ఆఫ్ పీపుల్. సింపుల్ గా చెప్పాలంటే కామన్ మ్యాన్ కి బ్రాండ్ అంబాసిడర్ అండి మన మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారికి ముఖ్యంగా విద్యార్థులంటే ఎంతో అభిమానం. మన కళాశాలలో జరిగే ప్రతి ముఖ్యమైన వేడుకకి తన అమూల్యమైన సమయాన్ని కేటాయించి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరుస్తారు. రుద్రాక్ష, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఓరియంటేషన్ డే సందర్భంగా రెస్పెక్టెడ్ మా ప్రెసిడెంట్, మా భీష్మ పితామా, మా గ్రూప్ కి ఆయన భీష్మ పితామా లాంటి వాడు. ఆయన ఫౌండర్ చైర్మన్ 82 నుంచి సెయింట్ మార్టిన్ సొసైటీకి ప్రెసిడెంట్ 82 అంటే ఇప్పటికీ 45 సంవత్సరాలు అయిపోయింది. 44 కంప్లీటెడ్. అప్పటి నుంచి సంస్థ నడుస్తూనే ఉంది. స్కూలు దీని దాకా వచ్చింది. దానికి ఆయన అప్పటి సంది చైర్మనే. దానికి తోడు ఇప్పుడు మా వియ్యకుడు కూడా అయింది. ఆయన నా కూతురు ఆయన కొడుకు ఇచ్చిన. మా అల్లుడు ఇప్పుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే. గట్టిగా సపోర్ట్ కొడుతున్నాడు సార్. అదే మాదిరిగా మా చంద్రశేఖర్ యాదవ్ డైరెక్టర్, మా ప్రిన్సిపాల్ డైనమిక్, గోల్డ్ మెడలిస్ట్, స్మార్ట్, మా రవీందర్ గారు. అదే మాదిరిగా టీచర్స్, ప్రొఫెసర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. బాబు జరా లైట్ బంద్ చేయండి. నీదే అది కూడా మంచి బాబు, అది కూడా. నాకు అర్జెంటుగా ఒక ఓరియంటేషన్ అయింది, ఇంకో 2 ఉన్నాయి. అది 1 కూడా మాట్లాడాలి, అందుకే మీకు మాట్లాడిపోదామని వచ్చిన అంతే. మీరందరూ కూడా సెయింట్ మార్టిన్స్లో అడ్మిషన్ తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీ నమ్మకం వమ్ము కాదని కూడా మా టీం, మా ప్రిన్సిపల్ టీం, మేనేజ్మెంట్ టీం, మా టీచర్ల టీం మీకు నమ్మకంగా మేము మాటిస్తున్నాం. ఏది ఏమైనా ఇలా సెయింట్ మార్టిన్స్ అయినా, ఎమ్మెల్యేఆర్ అయినా, మల్లారెడ్డి అయినా, సిఎంఆర్ అయినా, మొత్తం ఒక 20 సంస్థలు ఉన్నాయి, 3 యూనివర్సిటీలు ఉన్నాయి కదా మా ఈ ఏరియాలో. ఒక 10 కిలోమీటర్ రేడియస్లో అంటే 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర. 10,000 మంది టీచర్స్ ఉన్నారు మా గ్రూప్లో. మాకు ఒక 15 సిబిఎస్ఈ స్కూల్స్ కూడా ఉన్నాయి. మెడికల్, ఇప్పుడు మా అల్లుడికి మెడికల్ కాలేజ్ ఉంది అరుంధతి, మా తమ్ముడికి మెడికల్ కాలేజ్ సిఎంఆర్, మరి మల్లారెడ్డికి 2 మెడికల్ కాలేజీలు. ఇక లాస్ట్ దాకా సపోర్ట్లు కొట్టుకుంటాము, అలా నా ఫ్లో అయిపోతుంది. ఇండియాలో నంబర్ 1 హైయెస్ట్ పీజీ సీట్లు ఇండియాలో, మెడికల్లో పీజీ సీట్లు ఎవరితానంటే మల్లారెడ్డి గ్రూప్. హైయెస్ట్ ఎంబీబీఎస్ సీట్లు ఎవరితానంటే మల్లారెడ్డి. హైయెస్ట్ ఇంజనీరింగ్ సీట్లు ఎవరి దగ్గర అంటే మల్లారెడ్డి. అల్లాడి హెల్త్ సైన్స్ హైయెస్ట్ సీట్లు అంటే మల్లారెడ్డి. నేను తెలంగాణ చెప్తలేను, ఇండియాలో చెప్తున్నా. ఇండియాలో
మామూలు విషయం కాదు ఇండియాలో నంబర్ 1 రావడం. మా పరిస్థితి ఏంది గుర్తా? 76లో నా మ్యారేజ్ అయింది. అప్పుడు నేను మా వియ్యకుడు వాళ్ళ డాడీ, ఇప్పుడు లేడైనా వాళ్ళ డాడీ 76లో నా పరిస్థితి, నా పెళ్ళప్పుడు ఒక సైకిలు 2 పాల క్యాన్లు. ఇప్పుడు నా పరిస్థితి ఇండియాలో నేనే నంబర్ 1 ఎడ్యుకేషన్లా. మళ్ళీ నాకు ఇంగ్లీష్ రాదు పూర్తిగా, నాకు బీటెక్ ఫుల్ ఫామ్ తెలియదు. మరి ఎట్లా సాధించింది ఇదంతా? ఎట్లా సాధించిన ఇదంతా? సూరాలంలో మా మెడికల్ కాలేజ్ ఉంది, అది డిజిటల్ హెల్త్. ఇప్పుడు 500 యూనివర్సిటీలు ఉన్నాయి మన ఇండియాలో. కానీ అలాంటి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ డిజిటల్ హెల్త్ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ స్పెషల్ కోటా కింద అలాట్ చేసిండు. దాని స్పెషాలిటీ ఏంటంటే ఎంబీబీఎస్ విత్ ఏఐ, డెంటల్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్, ఫార్మసీ, ఇంజనీరింగ్ విత్ ఏఐ. ప్రతిది ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఆ పిల్లలకు అప్పుడు ఏఐ తెలియదు. లాస్ట్ ఇయర్ అంతకుముందు 3rd ఇయర్ 4th ఇయర్ ఉన్న పిల్లలకి ఏఐ తెలియదు. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా ఏఐ సమానం. ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ అంతా ఏఐ స్టూడెంట్సే. ఇప్పుడు మల్లారెడ్డి అంటేనే ఏఐ, శక్తి కాదు, ఏం కాదు, ఏఐ మల్లారెడ్డి. ఇప్పుడు నా వీడియోలు మీరు చూస్తున్నారు, మల్లారెడ్డి యూట్యూబ్లో పోయి చూడండి, ఒక్కొక్క వీడియో ఏఐ కోసం తయారు చేస్తుంది. ఇప్పుడు మన పిల్లలు చదివేది మీకు ప్రపంచంలో 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి టెక్నాలజీ, 2వది స్కిల్. మిగతాదంతా అవుట్డేటెడే. మన పిల్లలకు కావాల్సింది టెక్నాలజీ, స్కిల్. పిహెచ్డి డిగ్రీ కాదు, అవుట్డేటెడ్. ఎంఎస్సి కాదు, డిగ్రీ ఉంటే సరిపోతుంది. బీటెక్ ఒక గేట్ పాస్ మాదిరిగా డిగ్రీ అంటే, ఒక ఎంట్రీ కోసం ప్రపంచంలో ఎంట్రీ, అది ఉంటే చాలు. ప్రపంచాన్ని లీడ్ చేస్తావు నువ్వు. 2 కావాలి, టెక్నాలజీ, స్కిల్. ఇంకా వేరే ఏం అవసరం లేదు. మనది 60 ఏళ్ళ సిలబస్ జేఎన్టీది. అదే పాత బుక్కులు, అదే సిలబస్, పాత నోట్స్, పాత చదువులు, పాత రకం చదువులు. వాళ్ళందరూ నన్ను తిరుగుతున్నారు జేఎన్టీ. ఈ సిస్టమ్ మార్పు లేదు. జేఎన్టీలో మార్పు లేదు, సిలబస్లో మార్పు లేదు, టీచర్లలో మార్పు లేదు. ఏఐ వచ్చింది, ప్రపంచం అంతా ఏఐ వచ్చింది. ఇంకా మనకి ఏఐ అంటే తెలియదు. మనం 5-6 సంవత్సరాలు ఎన్నుకున్నాం ఇప్పుడు ప్రపంచం కంటే. జపాన్, తైవాన్, కొరియా, అమెరికా, చైనా, సింగపూర్, ఈ దేశాలన్నీ అడ్వాన్స్ అయిపోయినాయి. ప్రపంచంలో అంతా రోబోలు వచ్చేసినాయి. హోటళ్ళు క్లీన్ చేస్తున్నాయి రోబోలతోటి, టీ కాఫీలు అందిస్తున్నాయి రోబోలు, డ్రైవర్ లేని కార్లు వచ్చేసినాయి. మనం ఇంకా 5-6 సంవత్సరాలు ఎట్టుకున్నాం. ఆడేసిన గొంగళి అన్నీ ఉంది. ఇంకా పాత చింతపండు, పాత టెక్స్ట్ బుక్స్, పాత టీచరు, పాత పాఠాలు, పాత లెక్కలు చదువుతా ఏముంది? ఈ కాలం పిల్లలు ఇవాళ రేపు ఈ అమ్మాయి ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ ఇస్తే చదువుకొని వస్తుందా? చదవని చదవదు. గ్రీన్ బోర్డు మీద హోంవర్క్ ఇస్తే చదువుతుందా?